అమరావతి రాజధాని విషయంలో భూములు ఇచ్చినటువంటి రైతుల విషయంలో చూస్తే ఎప్పటికప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఏడాదిలో పూర్తి అయిపోతుంది, రెండేళ్లలో పూర్తి అయిపోతుంది అని అంటూ ఇప్పటి వరకు వారికి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్స్ అలాట్మెంట్ చేయాల్సినటువంటి వాటికే దిక్కు లేకుండా పోతుంది. అయితే స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చేస్తుంటారు. మరి ఏడాదిలో అయిపోతుంది, రెండేళ్లలో అయిపోతుంది అంటే పూర్తి అయిపోతుంది అంటే ఎలా అయిపోతుంది, ఏమైపోతుంది? మరి ఆ రైతులకు సంబంధించి సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తే నో రెస్పాన్స్. అక్కడ సమాధానం చెప్పేటటువంటి నాదుడే లేడు. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, గంటల తరబడి నిల్చుంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అంటే అధికారాన్ని చూపించి వాళ్ళను చిన్నబుచ్చుతున్నారనే చెప్పాలి కదా. మరి అమరావతిలో ఎక్కడదక్కడే ఉంది. గతంలో ఎలా ఉందో అప్పటికి ఇప్పటికీ ఏం మారిపోయింది? ఆ రైతులకి ఇంత సమయం ఇచ్చి వాళ్ళ బాధను విని రైతుల కంటే ఆ రైతు సమస్యల కంటే ముఖ్యమైనటువంటి ప్రభుత్వానికి ఏముంటాయండి? మరి మంత్రి నారాయణ గారు వెళ్తారు, 2 నెలలకోసారి ఇలాగే వెళ్తారు. ఏడాదిలో పూర్తి అయిపోతుంది, 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది అని అంటారు. ఎలా పూర్తి అయిపోతుంది, ఎక్కడ పూర్తి అయిపోతుంది, ఏమైంది, గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చింది అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. ఇంకా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు భూములే ఇవ్వని రైతుల భూముల్లో పట్టాలు ఇస్తారంట. అంటే భూములే ఇవ్వనటువంటి రైతుల భూముల్లో ఆ సర్వే నంబర్లతో పట్టాలు ఇవ్వడం అంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరిని అనాలి? ప్రభుత్వం అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారే కదా. తనకు మరి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయి అంటే ప్రజలు తెలిసే జరుగుతాయి, తెలియక ఎలా జరుగుతాయి అని అనుకుంటుంటారు. మరి ఏబిఎన్లో వచ్చినటువంటి ఇది వార్తే. మరి దీన్ని ఏమనుకోవాలి? మీరే చెప్పాలి. నమస్తే.